పూజ కంప్లీట్ అవుతుందనమాట. ఇక పంతులు గారు ఒక ముడుపునిచ్చి, "అమ్మ అదిగో దగ్గరలో ఆ చెట్టు ఉంది కదా! ఆ చెట్టుకి ఈ ముడుపుని కట్టేస్తే పూజ మొత్తం సంపూర్ణమైనట్టే. ఇదిగో బాబు కొంచెం అమ్మాయికి సహాయం చెయ్యి అందదు కదా!" అని చెప్పి పంతులు గారు చెప్తారు. సరే అని చెప్పి ఇక పల్లవి, చరణ్ ఇద్దరు కలిసి వెళ్తారు. ఇక అదేమో కొంచెం హైట్‌లో ఉంటుంది. ఇక చరణ్ ఏమో ఎత్తుకుంటాడనమాట పల్లవిని. ఇక పల్లవి ఆ చెట్టుకి ఆ ముడుపుని కట్టేస్తుంది. ఫైనల్‌గా పూజ అయితే అయిపోతుందనమాట. ఇక ఆ రకంగా పూజ కంప్లీట్ అవుతుంది. పల్లవి హ్యాపీ అవుతుంది. గుండమ్మ కూడా చాలా హ్యాపీ అవుతుంది. అయితే ఇటుపక్క దూరం నుంచి భువన, అక్షిత, సుమలత చూస్తూ ఉంటారు కదా! ఇక భువన అంటుంది, "అసలు ఎంత బాగా మంచిగా ప్లాన్ చేశానో, పంతులు గారు లాస్ట్ మినిట్‌లో ట్విస్ట్ ఇచ్చేసరికి నా ప్లాన్ అంతా ఫ్లాప్ అయింది ఆంటీ" అని చెప్పి, అయినా పంతులు గారు పూజ అయితే అయిపోయింది. గండాలు ఓకే కానీ పెళ్లి వరకు కూడా కొంచెం గండాలు ఉంటే ఉండొచ్చు. కానీ ఇట్లాగా కొంచెం పూజలు, ఇట్లాంటివి చేస్తూ ఉంటే ఈ గండాలు అంతగా ఏం చేయవన్నట్టుగా చెప్తున్నారేంటి ఆంటీ అని చెప్పి అలా సుమలతతో అంటూ ఉంటుంది భువన. ఎంత ఏది చేసినా గండం మాత్రం గండమే. ఆ గండం నుంచి ఎవరు తప్పించుకోలేరు అని చెప్పి అలా సుమలత చెప్తూ ఉంటే ఆ మాటని ఇటు గుండమ్మ వింటుంది. ఇక గుండమ్మ వచ్చి ఏంటండి మీరనింది అని చెప్పి చాలా ఇదిగా అడుగుతూ ఉంటుంది. ఇక గుండమ్మ పక్కనే ఇటు ఆదిత్య, ఇటు బామ్మ, చంటి వీళ్ళంతా ఉంటారనమాట. ఇక మరి సుమలత ఏ రకంగా కవర్ చేయబోతుంది ఏంటనేది తెలుసుకుందాం కమింగ్ ఎపిసోడ్‌లో. ఇకనైనా మరి నోరు విప్పి నా కొడుకు గండం వల్ల ఇలా అవుతుందని చెప్తుందా? లేదంటే మళ్ళీ ఎప్పుడులాగా కవర్ చేస్తుందా అనేది మరి మీ కామెంట్స్‌లో కూడా చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. కమింగ్ ఎపిసోడ్‌లో కలుసుకుందాం.